లంచ్ తర్వాత సుప్రీంకోర్టులో ఈ నీట్ హియరింగ్ మళ్ళా మొదలైంది. కాకపోతే లంచ్ ముందరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు, పార్దీవాలా గారు, ఇంకో జడ్జు తేల్చేశారు విస్తృతంగా పేపర్ లీక్ జరగలేదని. ఆ లంచ్ తర్వాత కూడా ఇంకొంతమంది లాయర్స్ వేరే విద్యార్థులు రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు, కానీ ఎవరి ఆర్గ్యుమెంట్లోని పెద్దగా ఏమీ పసలేదు. సో చాలా టైం తీసుకున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేయడానికి, కానీ కొత్త విషయాలు ఏమీ బయటికి రాలేదు. తర్వాత కొంతమంది ఆల్మోస్ట్ పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసేసినట్టున్నారు రీనీట్ ఉండదని. సో రీనీట్ ఒకవేళ లేకపోతే వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఇది ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్గా తీసుకొని క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెట్టమని ఇలాంటివేవో చెప్పారు. సో అందులోనే వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా కూడా అర్థమైపోతుంది దాట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్లో పెద్దగా పసలేదని. అయితే టువర్డ్స్ ది ఎండ్ ఒక అర్ధగంట డిస్కషను ఆ గ్రేస్ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 19 ఏదైతే క్వశ్చన్ నెంబర్ 19లో ఒరిజినల్ ఆన్సర్ వాజ్ 4. అయితే కొంతమంది 2019 పేపర్లో 2019 ఎన్సీఆర్టీ బుక్లో 2019 కన్నా ముందర ఎన్సీఆర్టీ బుక్లో దానికి వేరే ఆన్సర్ ఉంది, అందుకోసం ఆన్సర్ 2 కూడా ఇస్తే వాటికి గ్రేస్ మార్క్స్ ఇస్తామని, గ్రేస్ మార్క్స్ కాదు బోనస్ మార్క్స్ ఇస్తామని ఎన్టీఏ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దానివల్ల కొంతమందికి అన్యాయమైందని కొంతమంది లాయర్స్ ఆర్గ్యూ చేశారు. ఇది చీఫ్ జస్టిస్ గారు కూడా దీంతో ఏకీభవించారు. ఏంటంటే క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉండాలి కదా, 2 ఆన్సర్స్, అది కూడా సైన్స్లో 2 ఆన్సర్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 4 2 కరెక్ట్గా ఎలా ఉంటాయి, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే ఐఐటి ఢిల్లీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. అదొక్కటే ఇవాళ ఏమైనా తేల్చారు అంటే అదొక్కటే తేల్చారు. షార్ట్ ఆర్డర్ ఒకటి టువర్డ్స్ ది ఎండ్ డిక్టేట్ చేశారు. ఏంటంటే ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక 3 మెంబర్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి అని ఆ 3 మెంబర్ కమిటీని సజెస్ట్ చేయమని చెప్పారు. రేపు 12 గంటల లోపల అది సుప్రీంకోర్టులో ఆ 3 మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ని ఒకటి సబ్మిట్ చేయమన్నారు. సో దాని ప్రకారం వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తారనమాట. అయితే ఇప్పుడు కేసులో ఏంటంటే ఆ పిటిషనర్ తరఫున న్యాయవాదులు చెప్పడానికి ఇంకేం లేదు, అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. ఓన్లీ సొలిసిటర్ జనరల్ గవర్నమెంట్ తరఫున అండ్ ఎన్టీఏ లాయరు వీళ్ళిద్దరూ రేపు సబ్మిషన్స్ చేయాలి. అది ఎన్ని గంటలకు వస్తుందో తెలీదు. ఆ సబ్మిషన్స్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ బెంచ్ బేసికలీ దే విల్ అనౌన్స్ ద జడ్జ్మెంట్. సో బేసికలీ అందులో ఏం సస్పెన్స్ ఏం లేదు. ఈ సస్పెన్స్ వల్ల ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 19కి ఈ బోనస్ మార్క్స్ అలౌ చేస్తారా లేదా అన్నది మీదే ఒక సస్పెన్స్ రేపటి వరకు. ఒకవేళ ఆ బోనస్ మార్క్స్ ఇవ్వకపోతే 44 మందికి 720 అవుట్ ఆఫ్ 720 రాదు, వాళ్ళు కొంచెం కిందికి పడతారు. సో అదేవిధంగా మొత్తం ఒకవేళ బోనస్ మార్క్స్ లేకపోతే మళ్ళా మార్క్స్ రీవాల్యుయేట్ చేసి మళ్ళా ర్యాంక్స్ రీవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. ఈ నీట్ కథ చాలా మలుపులు తిరుగుతోంది. ఇది ఒక మలుపు అనుకుందాం. ఒకవేళ అది చేస్తే లెట్ us see వాట్ ది ఎక్స్పర్ట్ కమిటీ విల్ సే. ఇది మొత్తం ఐఐటి ఢిల్లీ హ్యాండ్స్లో ఉంది. సో దాని ప్రకారం రేపు డిసైడ్ చేస్తారు. సో కొంతమందికి ఎవరైతే ఆన్సర్ 2 ఇచ్చారో వాళ్ళకి ఎక్స్పర్ట్ కమిటీ లేదు, ఇవ్వకూడదు, అది కన్సిడర్ చేయకూడదు అంటే అది రాంగ్ ఆన్సర్గా తీసుకొని వాళ్ళకి -1 వస్తుంది. సో అండ్ బోనస్ మార్క్స్ 4 కూడా రావు, అంటే వాళ్ళకు 5 మార్కులు తగ్గినట్టే. సో దానివల్ల 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు తగ్గుతారు, 44 మంది వాళ్ళు తగ్గుతారు. ప్లస్ డౌన్ ద లైన్ కూడా కొన్ని మార్పులు ఉంటాయి, దానివల్ల ర్యాంక్ మీద ప్రభావం ఉంటుంది. అదొక్కటే ఇవాళ కొంచెం క్లారిటీ రాలేదు. జడ్జెస్ ఒక ఎక్స్పర్ట్ కమిటీకి పంపించారు. దాని గురించి మనకి రేపు దాని గురించి డెసిషన్ తీసుకుంటారు. ఏదేమైనా రేపటికి మనకి టోటల్ క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటికే క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీనీట్ అయితే సుప్రీంకోర్టు అయితే మొగ్గు చూపట్లేదు. రేపు అది ఫార్మలైజ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ నీట్.